హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చరణ్ పరిమి. విశాఖ స్టీల్ ప్లాంట్కి ఆ ప్రైవేటీకరణకి చంద్రబాబు గారు ఇక గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టేనా? ప్రస్తుతం కూటమి ప్రభుత్వానికి ఏదైనా విషమ పరీక్ష సవాల్ ఉంది అంటే మాత్రం అది స్టీల్ ప్లాంటే. ఎందుకంటే స్టీల్ ప్లాంట్ని గత ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం ప్రైవేటీకరణ చేసి తీరాల్సిందే అని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాక జీవో పాస్ చేసింది. ఆ తర్వాత స్టీల్ ప్లాంట్ ఉద్యోగులందరూ రోడ్డెక్కి ధర్నాలు చేయడాలు, నిరసన తెలియజేయడాలు. అందులో భాగంగా ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు కూడా వచ్చి రోడ్డు మీద కూర్చొని ధర్నా చేయడాలు ఈ విధంగా చేశాడు. సో ఆ తర్వాత మళ్ళీ వాళ్ళతోనే పొత్తు పెట్టుకొని మళ్ళీ వాళ్ళతోటే ముందుకు వెళ్ళడం ఇవన్నీ కూడా మనం చూసాం. సో రాజకీయంగా కొన్ని ఏ విధంగా తయారయ్యాయి అంటే పోరాటమే మళ్ళీ కలిసి దోస్తీనే అన్నట్టుగా అయిపోయింది పరిస్థితి ఇక్కడ. అయితే దీంట్లో పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించడానికే వచ్చారు. చివరికి ప్రశ్నిస్తూ రాజ్యాధికారం అయితే చేజిక్కించుకున్నాడు. కానీ ఈ ప్రైవేటీకరణల విషయంలో మాత్రం కేంద్ర ప్రభుత్వాన్ని ఏమీ ప్రశ్నించిన దాఖలాలు అయితే లేవు. అప్పుడు ఏదో కొంతవరకు హడావుడి చేశాడు. ఆ తర్వాత మోదీ గారు ఏపీ వచ్చినప్పుడు కూడా గో బ్యాక్ మోదీ అని చెప్పేసి బ్లాక్ ఫ్లాగ్స్ కానీ ఇవి పట్టుకొని నిరసనలు అయితే చాలా భారీ స్థాయిలో తెలియజేశారు విశాఖకు వచ్చినప్పుడు. అప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు మద్దతుగా మాట్లాడినా సరే ఇప్పుడైతే ఇంకా ఎటువంటి సౌండ్ చేయకుండా దానికి సంబంధించి ఏమాత్రం చర్యలు తీసుకోవడానికి ముందడుగైతే ప్రభుత్వం నుంచి పడలేదు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఏ వ్యాఖ్యలు చేయలేదు. అయితే 2 నెలల క్రితం ఎప్పుడైతే ప్రభుత్వం ఏర్పడిన గట్టిగా 15-20 రోజులకు అనుకుంటాను, కుమారస్వామి గారు ఏపీకి విశాఖకు వచ్చినప్పుడు కేంద్ర గనుల శాఖ మంత్రి. సో వచ్చినప్పుడు ఆయనకి మొత్తం చూపించిన తర్వాత కుమారస్వామి గారి చేత ఒక స్టేట్మెంట్ అయితే ఇప్పించింది ప్రభుత్వం. ఆయన వాలంటరీగా ఇచ్చేనట్టు కనపడ్డా దాని వెనుక ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారు ఉన్నారు అనేది అక్కడ స్ట్రాటజీ అంతా గమనించి చూస్తే అర్థమైపోద్ది. కుమారస్వామి ఏమన్నారంటే, ప్రైవేటీకరణ అనేది చేయట్లేదు, ప్రైవేటీకరణ ఊసేలేదు, విశాఖ అనేది ప్రైవేటీకరణ అవ్వదు, 45 రోజుల్లో అన్ని పరిస్థితులు సద్దుమణుగుతాయి, మొత్తం సెటరేట్ అయిపోతుంది అని చెప్పేసి కుమారస్వామి గారు అక్కడ స్టేట్మెంట్ ఇచ్చి మరీ వెళ్ళిపోయాడు. వైజాగ్లో అక్కడ ఉన్న కార్మికులని మిగతా వాళ్ళందరినీ కలవడం, ఉద్యోగులతో మాట్లాడడం, మంతనాలు ఇవన్నీ జరిగాయి. ఆ తర్వాత లోకేష్ గారు కూడా కుమారస్వామి చెప్పేశాడు ఇక జరగదు అంటూ ఆయన ట్విట్టర్లో పెద్ద హెడ్డింగులతోటి ఆయన ట్వీట్లు కూడా చేశాడు. సో ఇవన్నీ జరిగిన తర్వాత ప్రజలైతే కొంత ఊపిరి పీల్చుకున్నారు. కానీ డౌట్ అయితే అలాగే ఉంది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం అంత ఈజీగా వెనకడుగు వేసే పరిస్థితి అయితే కాదు. అదేవిధంగా వాళ్ళని బెదిరించి భయపెట్టో బామాలో ఏదో రకంగా ఆపుకునే కెపాసిటీ ఈ ప్రభుత్వానికి కూడా లేదు, ఇప్పటికీ లేదు నిజం చెప్పాలంటే. సో ఇది పరిస్థితి. అయితే ఆయన చెప్పిన తరువాత ఈ 45 రోజులు గడిచిపోయాయి, ఇప్పుడు 3 నెలలు పూర్తవుతున్నాయి. సో ఇప్పుడు అసలు విషయాలు బయటకు వచ్చాయి. ఏంటంటే కొన్ని ఇప్పటిదాకా జరిగినవి గమనించి చూస్తే విశాఖకు సంబంధించి ఏమేమి జరిగాయనే చూద్దాం. అంటే ఎందుకు ప్రైవేటీకరణ జరుగుతుంది, దానికి ఎందుకు ప్రభుత్వం మద్దతు ఇస్తుంది అనే దానికి ఇది ఒక ఎగ్జాంపుల్గా మనం ఇప్పుడు మాట్లాడుతున్నాం. విశాఖ స్టీల్ ప్లాంట్లో ఉన్న 19,000 మంది ఉద్యోగులలో ఆల్రెడీ 2,500 మందిని ఇంటికి పంపించేశారు. సో ఇది మొదటి సిగ్నల్. ఆ తర్వాత వచ్చేసి మిగతా ఉద్యోగుల్లో కూడా రేపు 2025 సంవత్సరానికి గాను దాదాపు ఒక 11,000 మందిని ఓవరాల్గా తుడిచిపెట్టేస్తారు. చివరికి 8,000 మంది ఉద్యోగులు మాత్రమే మిగులుతారు అనేది ఇక్కడ ఉన్న వార్త. అంటే 11-12,000 మందిని తుడిచేస్తే ఓవరాల్గా. సో దీన్ని బట్టి ఇక మీరు ఆలోచించండి. సో దీంతోపాటు మరొక అంశం ఏంటంటే డిప్యుటేషన్ మీద కూడా కొందరిని వేరే వైపు తరలించి చిన్నగా వాళ్ళకు కూడా గుడ్ బై చెప్పే ప్రోగ్రాం పెట్టుకున్నారు. ఇప్పుడు నాగర్నార్ స్టీల్ ప్లాంట్ ఏదైతే ఉందో అక్కడ సాంకేతిక నిపుణులు సరిగా లేరు కార్మికులు అని చెప్పేసి మాకు కొంతమంది నిపుణులు కావాలి అని చెప్పి ఇక్కడ మన స్టీల్ ప్లాంట్ని అడగడం జరిగింది. దాంతో ఇక్కడ నుంచి దాదాపు 500 మందిని అటువైపు పంపిస్తున్నారు డిప్యుటేషన్ మీద. ఆ తరువాత ఇక వాళ్ళకి డిప్యుటేషన్ పూర్తయ్యాక మళ్ళీ వాళ్ళని తిరిగి తీసుకోవడము, కొనసాగించడము, ఈలోపు డిప్యుటేషన్ పరిధిలోనే ఇంకేమైనా జరగడం చాలా ఉన్నాయి. అంటే ముందు ఇక్కడ నుంచి అయితే షిఫ్ట్ చేసేస్తారు ఎటో గట్టు. మొత్తానికి ఇక్కడైతే మాత్రం ప్రైవేటీకరణకు తగ్గట్టుగా మ్యాన్ పవర్ని పెట్టుకుంటారు. ఎందుకంటే అందరికీ ప్రైవేటు వ్యక్తులు జీతాలు ఇచ్చే ప్రోగ్రామ్ అయితే ఉండదు, 1000 మంది తీసేయాలనే ప్రోగ్రామే నడుస్తుంది. సో ఇదిలా ఉండగా మరొకటి కూడా ఉంది. ఈ స్టీల్ ప్లాంట్లో ఇప్పుడు ఈ ప్రస్తుతానికి 2,500 మంది తొలగించారు కదా, తరువాత చూసుకుంటే మరొక 2,500 మందికి వీఆర్ఎస్ ద్వారా తొలగించాలనే ప్లాన్ అయితే జరుగుతుంది. సో వీఆర్ఎస్ ద్వారా వాళ్ళకు ఉద్వాసన చెప్పేసి బాయ్ చెప్తే ఇంక అయిపోద్ది అని. ఓవరాల్గా ఇవంతా గమనించి చూస్తే ఎంతమంది అవుతున్నారు, ఇక్కడే 5,000 మందికి పైన వస్తున్నారు. ఇక మిగతా 5,000 మందిని ఏ విధంగా పంపించాలి అనే దానికి ఇక మళ్ళీ వేరే ప్లానింగ్స్ వస్తాయి. అంటే ఇక ప్రైవేటీకరణ అవ్వబోతుంది అనే టైంకి మిగతా అన్నీ రెడీ అయిపోతాయి. 2025 ఖచ్చితంగా మళ్ళీ ఈ సమయానికి సగానికి సగం వాళ్ళు అనుకున్నది రీచ్ అయిపోయి ప్రైవేటీకరణ పూర్తి అయిపోతుంది అన్నట్లుగా ఇక్కడ ఉన్న సినారియో కనిపిస్తుంది. లేకపోతే ఇంతమందికి ఆ వీఆర్ఎస్లు, డిప్యుటేషన్లు, ఇలాగే తీసేయడాలు ఇన్ని జరుగుతాయా? చూస్తూ ఉంటే లోపల ఏదో జరుగుతున్నట్టు కనిపించట్లేదా? ఇది ఖచ్చితంగా ప్రశ్నించాల్సిన విషయమే. అంటే
ఉద్యోగులు ప్రైవేటీకరణ జరిగితే మా ఉద్యోగ భద్రత ఉండదు అని చెప్పేసి వాళ్ళు గతంలోనే ఈ స్టేట్మెంట్ వచ్చినప్పుడే రోడ్డెక్కారు. ఇప్పుడు అదే విధంగా అసలు ప్రైవేటీకరణ ఇంకా పూర్తిగా ఇది కూడా అవ్వలేదు. ఆ ప్రాసెస్ ఇంకా మొదలే కాలేదు. కానీ అప్పుడే ఉద్యోగ భద్రతకైతే ప్రమాదం వచ్చేసింది. సో ఇది ఇక్కడ జరుగుతున్న పరిస్థితి. ఉత్పత్తి పరంగా చూసుకున్నా కూడా ఆ గ్యాప్ అనేది కనిపిస్తూ ఉంది. మామూలుగా అయితే ఉన్న 3 ఫర్నేసుల్లో ప్రస్తుతానికి ఒక ఫర్నేస్లో మాత్రమే వర్క్ జరుగుతూ ఉంది. సో ఇందులో కూడా రోజుకి 21,000 మిలియన్ టన్నుల ఉత్పత్తి అయితే చేయాల్సి ఉంది. అటువంటి పరిస్థితుల్లో ప్రస్తుతానికి 1వ తారీఖు నుంచి 4వ తారీఖు వరకు జరిగిన ఉత్పత్తి ఏంటయ్యా అంటే కేవలం 6 మిలియన్ టన్నుల ఉత్పత్తి మాత్రమే జరిగింది. అంటే 4 రోజుల్లో జరిగిన ఉత్పత్తి కనీసం అసలు దాంట్లో 10% కూడా లేదు. అంత తక్కువ ఉత్పత్తి చేశారు. సో దీన్ని బట్టి డౌట్ వచ్చేస్తుందనమాట. అంటే దీని కెపాసిటీని తక్కువగా చూపించి ఇది పని చేయడానికి పనికిరాదు, ఇక్కడ కెపాసిటీ ఇది చేయాలి అంటే ప్రైవేట్ వ్యక్తుల్లోకి వెళ్లాల్సిందే, ఇది నష్టాల్లోకి వెళుతుంది విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ అని చూపించడం కోసం చేస్తున్న రాజకీయం అన్నమాట ఇదంతా. అదేవిధంగా దీనికి సంబంధించిన బొగ్గు కూడా ఏదైతే ఆ ముడి సరుకు ఉందో ఇదంతా కూడా గన్నవరం ఎయిర్పోర్ట్లో ఇంకా అలాగే ఉంది. ఇంతవరకు దాన్ని మళ్ళీ ఇక్కడికి చేర్చి ఉత్పత్తి ప్రక్రియ మొదలు పెట్టట్లేదు. ఎందుకు ఇదంతా చేస్తున్నారు అంటే ఇది అంత వైబుల్ కాదు, అంత కెపాసిటీ లేదు ఈ ఉక్కు ఫ్యాక్టరీకి అని చెప్పేసి చూపించుకోవడానికి. ఇప్పుడు ఆ విధంగా జరిగి దీనికి సంబంధించిన గణాంకాలన్నీ మీడియాలో ఇచ్చి సో ఇది ఫెయిల్యూర్లో ఉంది, ఇది సరిగా రన్ అవ్వట్లేదు కాబట్టి ప్రైవేట్ వ్యక్తులకు ఇస్తే లాభాల్లోకి నడిపిస్తారు, దేశాన్ని చాలా ముందుకు తీసుకెళ్తారు అని చెప్పేసి భ్రమ పెట్టడానికి చేస్తున్న పని ఇది. నిజానికి ఉక్కు ఫ్యాక్టరీకి ముడి సరుకు ఇవ్వాల్సిన బాధ్యత కూడా ఆ గనులు ఏవైతే కేటాయించాలో అది కూడా కేంద్ర ఆర్థిక శాఖ చేయాల్సిన అవసరం ఉంది, గనుల శాఖ చేయాల్సిన అవసరం ఉంది. కానీ ప్రతిసారి కూడా బడ్జెట్లో ఈ ఉక్కు ఫ్యాక్టరీకి వచ్చేసరికి ఎప్పుడు కూడా లాసే అవుతుంది. ఎప్పుడు కూడా ఒక అడుగు వెనకాలనే పెడుతున్నారు కానీ సరైనవైతే కేటాయింపులు చేయట్లేదు. అదే ప్రైవేటు సంస్థలకు మాత్రం విపరీతంగా కేటాయింపులు చేస్తున్నారు. సో ఇక్కడే డౌట్ వచ్చేస్తుంది అనమాట. అంటే ప్రైవేటు వ్యక్తులు వాళ్ళు సంపాదించుకోవడానికి విదేశాలకు ఎగుమతులు చేయడానికో లేకపోతే వాళ్ళ కంపెనీలకు డబ్బులు సంపాదించుకోవడానికో పర్మిషన్లు ఇస్తున్నారు. కానీ ఈ గవర్నమెంట్కి లాభాలు చేకూరుస్తూ ప్రభుత్వ సంస్థలు పనిచేస్తూ ఉంటే దానికి మాత్రం నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఇప్పుడు మీరు సర్వీస్ ఓరియంటెడ్గా చేస్తే అందులో నష్టాలు వస్తే అది ఏదైనా చర్యలు తీసుకుంటే బాగుంటుంది. కానీ ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ అనేది లాభాల్లో నడుస్తున్న సంస్థ. అంత లాభాల్లో నడిచి ప్రభుత్వానికి ధనాన్ని చేకూర్చి పెడుతూ ఉంటే దాన్ని ఎందుకు కుంటుపడిచేలా చేయడం, ఇది ఇక్కడ వచ్చిన ప్రశ్న. ఇందులో ఏవైతే కోల్ నిల్వలు ఉన్నాయో ఇవి వచ్చేసి 2 లక్షల టన్నుల కోల్ నిల్వలు. సో ఇదిలా ఉంటే వాళ్ళకు చేకూర్చకుండా ఆపితే ఇక ఉద్యోగులకు సంబంధించి చూసుకుంటే స్టీల్ ప్లాంట్లో చేస్తున్న ఉద్యోగులు వీళ్ళకి దాదాపు 6% జీతంలో కోత విధించారు. ఇది ఒక ఎగ్జాంపుల్. ఎందుకు కోత విధించారంటే పనిష్మెంట్ అనమాట. మీరు మా మీద గొంతెత్తుతారా, మీరు రోడ్డు మీదకి వచ్చి మా మీద ధర్నాలు చేసి ప్రభుత్వాన్ని తప్పుపడతారా అని చెప్పేసి శిక్ష అనమాట. సో ఈ 6% కోత వల్ల వాళ్ళు ఏ విధంగా నష్టపోతారనేది క్లియర్గా కనిపిస్తూనే ఉంది. సో వాళ్ళే రాజీనామాలు చేయడానికి ఇలాంటి పని చేస్తున్నారేమో అనిపిస్తుంది. సో ఇదిలా ఉంటే ఉద్యోగులకు సంబంధించి కూడా ఉద్యోగులకు సంబంధించి వాళ్ళ కేవలం 40 పైసలు మాత్రమే వసూలు ఉంటే దాన్ని ఇప్పుడు దాదాపు 8 రూపాయల దాకా పెంచారు ఆ వసూళ్లు కూడా. సో ఈ పరిణామాలన్నీ జరిగిన తర్వాత ఇక దీని మీద ఏపీఈపీడీసీఎల్ ఏం చేసిందంటే యాజమాన్యానికి ఒక లేఖ రాసింది. సో ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి, దీని మీద చర్యలేవి అని చెప్పేసి ఒక లేఖ రాసి ఈ సమస్యలన్నీ ముందు పెట్టింది. 19,000 మందిలో అనేక ఉద్యోగులను తొలగించి చివరికి 12,500 మంది ఉద్యోగుల్ని ఉంచారు. ఈ ఏడాది చివరికి మళ్ళీ 1,400 మంది ఉద్యోగులు రిటైర్మెంట్ అవ్వబోతున్నారు. సో ఈ విధంగా అన్నీ జరిగితే చివరికి ఏం మిగులుతుంది, స్టీల్ ప్లాంట్ పూర్తి స్థాయిలో ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళుతుంది అంటూ యాజమాన్యానికి అయితే లేఖ రాశారు. సో వీళ్ళు ఇప్పుడు స్పందించాల్సిన అవసరం అయితే ఉంది. ఈ స్టీల్ ప్లాంట్ని ఇప్పుడు కానీ కాపాడుకోకపోతే ఆంధ్రుల హక్కు అనేది పూర్తిగా పోయినట్టే. ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు అని ఏ నినాదం ఉందో దాన్ని ఇక పూర్తిగా వదిలేసుకున్నట్టే అవుతుంది. దాంతోపాటు ఇప్పటిదాకా ఆంధ్రులు అంటే ఆంధ్ర ప్రాంతం నుంచి ప్రభుత్వానికి ఎన్ని నిధులైతే ఇచ్చారో, ఎంత డబ్బునైతే ప్రభుత్వానికి ఈ స్టీల్ ప్లాంట్ ఉత్పత్తుల ద్వారా ఇవ్వగలిగారో అదంతా కూడా నష్టపోయినట్టే. ఎందుకంటే దాని నుంచి తిరిగి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి పెద్దగా నిధులైతే వస్తున్న దాఖలాలు లేవు. అలాగే జాతీయ స్థాయి కంపెనీలు కూడా ఏమీ రావడం లేదు. ఇక్కడ ప్రభుత్వం ఏమీ ఏర్పాటు చేయట్లేదు. దాంతోపాటు పోలవరం లాంటి జాతీయ స్థాయి ప్రాజెక్టులు ప్రకటించి డెవలప్ చేయండి అంటే గత 10 ఏళ్ళుగా కూడా అలా రిలాక్స్గా కూర్చొని కుర్చీలో కాళ్ళు ఊపుకుంటూ ఇప్పుడు కొద్దిగా బుద్ధి తెచ్చుకొని అది చంద్రబాబు గారు ఎప్పుడైతే ఆ ఎంపీలను ఇచ్చారో దాంతో ఇక తప్పదు ఇవ్వాల్సిందే అని చెప్పేసి ఇప్పుడు ప్రకటించారు మేము జాతీయ ప్రాజెక్టుగా చేస్తున్నామని. ఇట్లా ఇన్ని రకాల డ్రామాలు ఆడుతుంది కేంద్ర ప్రభుత్వం. కాబట్టి ఈ విషయంలో మాత్రం అప్రమత్తంగా లేకపోతే విశాఖ ఉక్కు అనేది ఖచ్చితంగా వాళ్ళ చేతుల్లోకి వెళ్తుంది. దాంతోపాటు చంద్రబాబు గారు ఇప్పుడు నోరెత్తి దానికి కాదు అని చెప్పే పరిస్థితి ఎంత మాత్రం లేదు. సో అటువంటి పరిస్థితి ఆయనకు రావాలి అంటే మరింత రాజకీయ సమీకరణాలు మారాల్సిన అవసరం అయితే ఉంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.